ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్స్ తరపు నుంచి ఏజిఎం సతీష్ గారు ఇచ్చినటువంటి ఒక సస్పెక్టెడ్ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ ఈ స్టాంప్స్ మీద ఒక కంప్లైంట్ 2 టౌన్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్గా దీన్ని పాయింట్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ మీద కళ్యాణ్ దుర్గంకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో దీంట్లో వాళ్ళు కట్టా భాగవి, బోయా ఈరప్ప అలియాస్ మీసేవ బాబు, కురుబ మోహన్ బాబు, వీళ్ళు ముగ్గురిని కూడా వాళ్ళు అక్యూజ్ కింద నేమ్ చేసి మాకు కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. సో బేసికలీ హై వాల్యూ డినామినేషన్ ఉన్నటువంటి ఈ స్టాంప్స్ కొనుక్కోవడానికి ఎవరైనా కన్స్యూమర్స్ పోయినప్పుడు వీళ్ళు లో వాల్యూ ఉన్నటువంటి ఈ స్టాంప్స్ని కొనుక్కొని స్టాక్ హోల్డింగ్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళు కొనుక్కొని సబ్సిక్వెంట్గా దాన్ని కంప్యూటర్ సిస్టంలో ఫోటోషాప్ చేసి దాన్ని హై వాల్యూ కింద చూపించి దాన్ని ప్రింట్ చేసి ఆ కన్స్యూమర్స్కి ఇవ్వడం జరుగుతుందని చెప్పి మాకు కంప్లైంట్ రావడం జరిగింది. సో ఈ కంప్లైంట్ వచ్చిన తర్వాత మనకు అగైన్ సబ్సిక్వెంట్గా 25th of this month 2 more complaints ఫ్రమ్ ద 2 subsidiary companies ఆఫ్ ఎస్ఆర్సి ఇన్ఫ్రా కూడా మనం రిసీవ్ చేసుకున్నాము. ఒకటి నియో కన్స్ట్రక్షన్స్ అండ్ సూరజ్ ఇన్ఫ్రా తరపు నుంచి. అండ్ అగైన్ ఆన్ ద సేమ్ డే చంద్రశేఖర్ అని జేఎస్ చంద్రశేఖర్ అని కళ్యాణ్ దుర్గం నివాసి కూడా ఒకరు మాకు 7,500 రూపీస్కి అతను కొనుక్కున్నటువంటి ఒక ఈ స్టాంప్కి ఓన్లీ 100 రూపీస్ మాత్రమే ముద్దాయి వాళ్ళు స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ వాళ్ళకి పే చేసి 7,500 రూపీస్ది ఈ స్టాంప్ని ఫోర్స్ చేసి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారని కూడా వాళ్ళు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. సో యాజ్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మనం వెరిఫై చేసినప్పుడు ఈ ముగ్గురు ఎవరు సస్పెక్టెడ్ అక్యూజ్ కింద వాళ్ళు నేమ్ చేశారు, వాళ్ళతో పాటుగా భువనేశ్వర్ అని చెప్పి ఇంకొక అక్యూజ్ని కూడా మేము ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా ఈ కేసులో యాడ్ చేయడం జరిగింది అండ్ అరెస్ట్ చేయడం జరిగింది.